హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు క్రేజీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ ఛానల్ కి ఈ రోజు మనం చూడబోయే ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి కొండాపూర్ ఏరియా అండి. ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి HMDA అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. అండ్ లొకేషన్ హైలైట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి 2 కిలోమీటర్స్ ఉంటుందండి. TCS అండ్ ఇన్ఫోసిస్ అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీసెస్ కి 6 కిలోమీటర్స్ ఉంటుందండి. బొటానికల్ గార్డెన్ కి 3 కిలోమీటర్స్, AMB మాల్ కి 4 కిలోమీటర్స్, గచ్చిబౌలికి 5 కిలోమీటర్స్, హైటెక్ సిటీకి 7 కిలోమీటర్స్ ఉంటుందండి. మీలో ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోండి. సో అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో చూస్తున్నారని ఆశిస్తూ మీకు ముందుగానే థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి టోటల్ గా ప్రాజెక్ట్ అవుట్ సైడ్ ఎలివేషన్ అండి. ఇది వచ్చేసి 2 acres లో మనకు G+12 ఫ్లోర్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ 2 బ్లాక్స్ అనేది 2 acres లో. సో ఇది వచ్చేసి బ్లాక్ A, ఇది వచ్చేసి బ్లాక్ B అండి. సో బ్లాక్ ఏ అనేది కొంచెం వర్క్ అనేది కొంచెం ఎక్కువ ప్రోగ్రెస్ అయింది. ఇది ఇంకో కొంచెం వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంది. సో మీకు పక్కన వచ్చేసి ఇది వచ్చేసి మనకు క్లబ్ హౌస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్ అండి. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి కూడా మనకు 100 feet రోడ్ ఉంటుంది. సో కనెక్టివిటీ రోడ్ అనేది ఇక్కడ నుంచి ఇలా ఉంటుందన్నమాట. మధ్యలో మనకు పార్టిషన్ చేసి ట్రీస్ అని పెట్టారు. సో అందుకే ఆ రోడ్ అనేది బ్యాక్ సైడ్ కనిపించట్లేదు. సో ఇందులో పర్ ఫ్లోర్ 7 ఫ్లాట్స్ వస్తున్నాయి. టోటల్గా 168 ఫ్లాట్స్ ఉంటాయండి. సో ఫ్లాట్ సైజెస్ వచ్చేసి కూడా 1525 SFT నుంచి 2130 SFT వరకు ఫ్లాట్ సైజెస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లోనే ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో ఓన్లీ అవైలబిలిటీస్ అనేది మనకు చాలా తక్కువ ఉన్నాయండి. సో నేను మీకు ఈ ప్రాజెక్ట్లో అవైలబుల్ ఉన్న ఫ్లాట్స్ మాత్రమే నేను రికార్డ్ చేసి పెడతాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫుల్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను. అండ్ అవైలబుల్ ఉన్న వీడియోస్ కూడా ఒక్కొక్కటిగా నేను అప్లోడ్ చేస్తాను. సో ఇందాక నేను అటు సైడ్ నుంచి తీసినప్పుడు ఈ రోడ్ కనెక్టివిటీ అనేది కనిపించలేదు కదా. సో అందుకే మళ్ళీ ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. సో కంప్లీట్గా మనకు ఎలివేషన్ అనేది ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది. అది క్లబ్ హౌస్. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్. సో మనకు లెఫ్ట్ రైట్ ఉన్నాయి వచ్చేసి క్యాబిన్లు, ఇవి సెక్యూరిటీ క్యాబిన్స్ అన్నమాట. ఇందులో వర్క్ అనేది జరుగుతుంది. సో చాలా స్పేషియస్గా వచ్చిందండి మనకి ఇది. సో ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళిపోయినట్టయితే ఎంట్రన్స్ నుంచి మనకు స్ట్రేట్ అవే కనిపించేది వచ్చేసి క్లబ్ హౌస్ అండి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇది బ్లాక్ B అనమాట. ఇదంతా కూడా మనకు ఇక్కడ మనకు ఈ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ మనకు అవుట్ సైడ్ వచ్చే షటిల్ కోర్ట్ కానీ ఇవన్నీ ఇక్కడ వస్తాయి, ఎమ్యూనిటీస్ అన్నీ కూడా. సో కాంపౌండ్ వాల్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఉంటుంది మనకి. ఇక్కడ నుంచి వచ్చేసి కంప్లీట్గా రోడ్డు కనెక్టివిటీ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మీకు ప్రాజెక్టు చుట్టూ తిరిగి అసలు ఎలా ఉంది సెట్ బ్యాక్ ఏంటనేది చూపిస్తాను. ఇది ఆల్మోస్ట్ మనకు సెట్ బ్యాక్ వచ్చేసి ఒక 40 feet దాకా ఉంటుందండి మనకి ప్రాజెక్టు దగ్గర నుంచి సెట్ బ్యాక్ కాంపౌండ్ వాల్ అనేది. అండ్ ఇది సెల్లార్లోకి ఎంట్రన్స్ అనమాట. 2 సెల్లార్స్ ఉంటాయి కింద. అండ్ ఇది వచ్చేసి స్టిల్ట్. ఈ 2 బ్లాక్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. 2 సెల్లార్స్ ఉంటాయి, ఒక స్టిల్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఏమంటే మనకి 2 blocks మధ్య వచ్చే సెట్ బ్యాక్ అండి. ఇది కూడా మనకు ఒక 40 feet దాకా ఉంటుంది. ఇది ఈ ప్లేస్లో వచ్చేసి ల్యాండ్స్కేప్ గార్డెనింగ్ వస్తుంది అనమాట, సిట్అవుట్ ఏరియాస్తో పాటు. సో ఈ స్పేస్ అనేది ఇలా ఉంటుంది. కంప్లీట్గా ఎలివేషన్ చూస్తున్నారు కదా, వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఇటు సైడ్ వచ్చేసి కొంచెం. సో కంప్లీట్గా ఇది ఎలా ఉందో ఇది కూడా అలానే వస్తుందండి. ఒకసారి మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా వెళ్ళిపోదాం. సో ఇది లెఫ్ట్ సైడ్ వదిలిన సెట్ బ్యాక్ అన్నమాట. ఇక్కడ నుంచి చుట్టూ 40 feet ఉంటుందండి సెట్ బ్యాక్ అనేది మనకు. ఇదంతా ఉంటుంది ఇలాగా ఇటు సైడ్ నుంచి. సో ఇదంతా కూడా స్టిల్ట్ ఏరియా. కొన్నిట్లో ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఫ్లాట్లు వస్తాయి యాక్చువల్గా. బట్ వీళ్ళు మంచిగా గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్స్ ఇవ్వకుండా 2 సెల్లర్స్తో పాటు స్టిల్ట్ కూడా ఇచ్చారు కాబట్టి కొంచెం మంచిగా ఉంటుంది యాక్చువల్గా. సో ఇదంతా కూడా బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ అండి మనకి. ఇదంతా బ్యాక్ సైడ్ వచ్చిన సెట్ బ్యాక్ 40 feet ఉంటుంది. ఇది కూడా చూస్తున్నారు కదా. బాల్కనీస్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో అవుట్ సైడ్ వచ్చాయి మనకు. ఫ్లాట్ లోపల నుండి కాకుండా అవుట్ సైడ్ నుంచి బాల్కనీస్ వచ్చాయి. సో ఇది వచ్చేసి క్లబ్ హౌస్ అవుట్ సైడ్ ఎలివేషన్ అండి. ఇది G+5 ఫ్లోర్స్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకు ఎంట్రన్స్ అనేది ఇటు సైడ్ నుంచి ఇచ్చారు క్లబ్ హౌస్లోకి. సో ప్రజెంట్ వచ్చేసి పెయింట్స్ వేస్తున్నారు దీనికి. సో క్లబ్ హౌస్ లోపల కూడా చాలా వరకు వర్క్ అనేది అయిపోయిందండి. సో చూపిస్తాను మీకు. సో ఇది క్లబ్ హౌస్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోరు. ఇది మనకు లిఫ్ట్ ఏరియా అన్నమాట క్లబ్ హౌస్లో. అండ్ స్టెప్స్ ఏరియా. సో ఇది ప్రజెంట్ మనం ఆఫీస్ పర్పస్ లాగా వాడుతున్నాం. ఇదంతా కూడా బ్యాంకెట్ హాలు. అండ్ ఇవి వచ్చేసి మనకు ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. సో ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇది మనకు జిమ్ ఏరియా. సో వర్క్ అనేది నడుస్తుంది. ఇవన్నీ లాక్స్ వేసి ఉన్నాయి పైన. ఇంకా వర్క్ అనేది కొంచెం పైన బ్యాలెన్స్ ఉంది. సో అందుకే నేను చూపించట్లేదు. అండ్ క్లబ్ హౌస్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఏరియా ఇచ్చారు. సో ఇది స్విమ్మింగ్ పూల్ అండి.
ఇది వచ్చేసి కిడ్స్ పూల్ అన్నమాట పక్కనే. అండ్ ఇక్కడంతా కూడా సిట్అవుట్స్ లాగా ఇస్తారు. అండ్ ఇవి వచ్చేసి వాష్రూమ్స్ అన్నమాట, క్లాత్స్ చేంజ్ చేసుకునేది. అండ్ ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వచ్చిన సెట్ బ్యాక్. సో ప్రాజెక్ట్లో మనకి క్లబ్ హౌస్ బ్యాక్ సైడ్ అనేది స్విమ్మింగ్ పూల్ వచ్చింది. సో ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్లో మనకు ఏ బ్లాక్లో అవైలబుల్ ఉన్న ఫ్లాట్స్ అనేది ఫస్ట్ చూపిస్తానండి. అండ్ నెక్స్ట్ బి బ్లాక్లో చూపిస్తాను. సో ఇది వచ్చేసి స్టెప్స్ ఏరియా, మనకు 6 feet ఇచ్చారు. అండ్ స్టెప్స్ కూడా చిన్నగా ఇచ్చారు. సో ఎక్కడానికి వెరీ కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో స్టెప్స్ ఏరియా అనేది ఇలా ఉంటుంది కంప్లీట్గా మనకి. సో ఇది వచ్చేసి టోటల్గా కారిడార్ అండి, మనకు 6 feet ఉంటుంది కారిడార్ అనేది. సో ఇక్కడ నుంచి ఇలా ఉంటుందన్నమాట. అండ్ మనకు లిఫ్ట్లు కూడా 2 ఇచ్చారు. ఇక్కడ స్ట్రైట్గా ఒక లిఫ్ట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఇంకో లిఫ్ట్ వస్తుంది. సో మనకి ఇది ఫ్లాట్కి మధ్య వచ్చే సెట్ బ్యాక్ అండి. ఇది మనకు 6 feet పైన ఉంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీకు కారిడార్ అంతా చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ బ్లాక్లో అయిపోయిన ఫ్లాట్స్ అన్నిటికీ కూడా లాక్స్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో లిఫ్ట్. సో లిఫ్ట్ ముందు ఈ స్పేస్ అనేది ఉంది మనకి ఇట్లా. సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ 1525 3 BHK ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు 2nd floorలో ఉంది, 6th floorలో ఉందన్నమాట. ఇంకా మిగిలిన అన్ని ఫ్లోర్లలో కూడా సోల్డ్ అవుట్. సో పక్కనే వచ్చేసి లిఫ్ట్ ఏరియా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా స్టెప్స్ ఏరియా అనమాట. సో కంప్లీట్గా ఈ ఫ్లాట్ దగ్గర నుంచి ఈ స్పేస్ అనేది ఉంటుందన్నమాట మనకి. ఇదంతా కూడా కారిడారు. సో ఇక్కడ నుంచి కారిడార్ కూడా ఇలా ఉంటుంది. సో లోపలికి వెళ్ళిపోదాం. ఇదంతా లివింగ్ ఏరియా అండి మనకి. సో లివింగ్ ఏరియా నుంచి మనకి ఒకటి విండో కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు ప్రాపర్గా. ఇదంతా లివింగ్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట, ఓపెన్ కిచెన్ ఇది. సో ఓపెన్ కిచెన్ పక్కనే వచ్చేసి మనకి ఇది యూటిలిటీ. అండ్ ఇదంతా కూడా సెట్ బ్యాక్ అనమాట మనకి. సో కిచెన్లో నుంచి ఇలా వెళ్ళిపోతే ఇక్కడ అంతా కూడా డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా నుంచి ఒకటి విండో ఉంది. అండ్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. సో గెస్ట్ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కామన్ వాష్రూమ్. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు ఓపెన్ కిచెన్ కానీ డైనింగ్ ఏరియా కానీ ఇలా కనిపిస్తుంది. అండ్ కామన్ వాష్రూమ్ ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఒకటి విండో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్స్ అనమాట, అటాచ్ వాష్రూమ్ ఇది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఒకటి విండో ఉంది. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ మాస్టర్ బెడ్రూమ్ నుంచి. సో బాల్కనీ అనేది 6 feet వెడల్పుతో ఉంటుంది అనమాట. ఈ రూమ్ ఎంత పెద్ద ఉందో అక్కడ వరకు ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇదంతా కూడా మనకు సెట్ బ్యాక్ 40 feet ఉంటుంది. నియర్ బై లోకాలిటీ అంతా ఇలా కనిపిస్తుంది. అండ్ కనెక్టివిటీ రోడ్ కూడా చూస్తున్నారు కదా. సో లోకాలిటీ అయితే చాలా బాగుంటుందండి మొత్తం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మీకు ఇంకో ఫ్లాట్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1525 ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అండి. సో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 3rd floorలో ఉంది, 4th floorలో ఉంది, 6th floorలో ఉంది, 12th floorలో ఉంది అనమాట. సో ఎంట్రన్స్ మనకు మెయిన్ డోర్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకు కారిడార్ స్పేస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఫ్లాట్ ముందు ఈ స్పేస్ ఉంటుంది. అండ్ లిఫ్ట్ కూడా ఉంటుంది, పక్కన స్టెప్స్ ఏరియా. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదంతా మనకు లివింగ్ ఏరియా. సో లివింగ్ ఏరియా నుంచి ఒకటి విండో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు లివింగ్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి. సో కిచెన్ అనేది కూడా స్పేషియస్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి యూటిలిటీ. మళ్ళీ కిచెన్లో నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అనమాట. సో డైనింగ్ ఏరియా వెరీ స్పేషియస్గా ఉంది. అండ్ ఒకటి విండో. అండ్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. సో గెస్ట్ బెడ్రూమ్ ఇది. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. సో ఇక్కడ నుంచి మీకు కిచెన్ కానీ డైనింగ్ ఏరియా కానీ ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఒకటి విండో. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అనమాట. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనకు ఒకటి విండో స్పేషియస్గా ఉన్నది. అండ్ ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ అనమాట. సో బాల్కనీ 6 feet వెడల్పుతో ఉందండి, వెరీ స్పేషియస్గా ఉంది.
సో ఇదంతా నియర్ బై లోకాలిటీ మనకు ఇలా ఉంటుంది. అండ్ ఇది 40 feet సెట్ బ్యాక్ అనమాట మనకి. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది కంప్లీట్గా మనకు. చాలా పెద్దగా వచ్చింది బాల్కనీ అనేది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1680 3 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు 3rd ఫ్లోర్లో ఉంది, 4th ఫ్లోర్లో ఉంది, 8th ఫ్లోర్లో ఉంది, 12th ఫ్లోర్లో ఉందండి. సో ఈ ఫ్లాట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఫ్లాట్కి ముందు చాలా పెద్ద స్పేస్ అనేది వీళ్ళకు దొరుకుతుంది. సో చూస్తున్నారు కదా, పక్కనే మనకు స్టేర్ కేస్ కూడా ఉంటుంది. సో ఈ స్పేస్ అనేది ఉందన్నమాట. మనకి 6 feet పెడుతూ కారిడారే కాకుండా ఈ స్పేస్ అంత ఉంది. సో హ్యాపీగా ఇక్కడ మంచి స్పేస్ అనేది వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సో లోపలికి వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ డోర్ ఇక్కడ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూద్దాం ఒకసారి. ఇలా ఉంటుందన్నమాట. ఇంత పెద్ద స్పేస్ అనేది మంచిగా ఉంటుంది వాళ్ళకి. అండ్ ఇదంతా కూడా లివింగ్ ఏరియా అండి. లివింగ్ ఏరియా చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు. సో ఇది లివింగ్ ఏరియా అనమాట, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా. ఈ స్పేస్ అంతా కూడా డైనింగ్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. కిచెన్ కూడా స్పేషియస్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ స్పేస్ అనమాట. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఈ బెడ్రూమ్ నుంచి ఒకటి విండో ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. సో బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే అంతా కూడా బాల్కనీ. మనకి బాల్కనీ చాలా పెద్దగా ఉంటుందండి. 6 feet వెడత్ తోటి మనకు ఇదంతా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా 40 feet సెట్ బ్యాక్ మనకి. బ్లాక్కి మధ్య వచ్చే సెట్ బ్యాక్. సో ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఏరియా వస్తుంది మళ్ళీ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. సో గెస్ట్ బెడ్రూమ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఒకటి అటాచ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇది అటాచ్ వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మనకు విండో వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఈ ఫ్లాట్ ఇలా ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మీకు బి బ్లాక్లో అవైలబుల్ ఉన్న ఫ్లాట్స్ కూడా చూపిస్తాను. సో ఈ బ్లాక్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి అవైలబిలిటీస్ అనేది. కొంచెం వర్క్ అనేది ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి అవైలబుల్ ఉన్నాయి. సో ఇది కూడా వర్క్ ఈ రేంజ్లో జరిగేసరికి ఇప్పుడు మీకు చాలా తక్కువ ఉన్నాయి కదా. సో ఇందులో కూడా అంత తక్కువ అయిపోతాయి అనమాట. సో ఇది వచ్చేసి స్టెప్స్ ఏరియా. ఇది కూడా 6 feet వెడత్ తోటి ఉంటుందండి. సో ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయినట్టయితే ఇదంతా కూడా కారిడార్ అనమాట. సేమ్ ఆ బ్లాక్ ఏదైతే చూపించానో ఏ బ్లాక్, సో ఆ బ్లాక్ లానే ఉంటుంది. అంతా కూడా మనకు 2 స్టేర్ కేసెస్ ఉంటాయి, 2 లిఫ్ట్ ఏరియాస్ ఉంటాయి అనమాట. 6 feet మనకు పెడుతుంటుంది కారిడార్ అనేది. అండ్ ఫ్లాట్కి మధ్య సెట్ బ్యాక్ కూడా మనకు 6 feet ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి సెట్ బ్యాక్ మనకి. ఇది కూడా 6 feet కొంచెం పైన ఉన్నట్టుంది, ఇంకొంచెం ఎక్కువనే ఉన్నట్టుంది. సో ఇది వచ్చేసి 1655 ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అండి ఇది. సో ప్రజెంట్ ఈ ఫ్లాట్ మనకు అవైలబుల్ వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉందండి, 5th ఫ్లోర్లో ఉంది, అండ్ 9th ఫ్లోర్లో ఉంది. సో ఎంట్రన్స్ డోర్ అనేది మనకి ఇక్కడ ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి కారిడార్ అనేది మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఏరియా ఉంటుందన్నమాట. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ కార్నర్ ఫ్లాట్ అనమాట. 2 బాల్కనీస్ కూడా వస్తాయి దీనికి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ డోర్ ఇక్కడ వస్తుంది మనకి. ఇదంతా కూడా లివింగ్ ఏరియా. సో లివింగ్ ఏరియా నుంచి ఒకటి విండో ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను లివింగ్ ఏరియా. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి ఇది. అండ్ మనకు ఇక్కడ వచ్చేసి ఏమో ఇదంతా డైనింగ్ ఏరియా అనమాట మనకి. సో ఇదంతా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా నుంచి మనకు ఇక్కడ ఫ్రెంచ్ డోర్ వస్తుంది. ఫ్రెంచ్ డోర్ నుంచి ఇలా వెళ్ళిపోతే మనకి ఇదంతా కూడా బాల్కనీ అనమాట. 6 feet వెడత్ తోటి ఉంటుంది. ఇదంతా కూడా మనకు రోడ్ యాక్సెస్ ఫ్రంట్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. సో నియర్ బై లోకాలిటీ అంతా ఇలా ఉంటుంది మనకి. సో ఇదంతా బాల్కనీ. అండ్ ఇది వచ్చేసి మన కిచెన్ నుంచి యూటిలిటీ అనమాట. సో యూటిలిటీ కూడా రోడ్ ఫేసింగ్లోనే వస్తుంది మనకి. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటూ ఇదంతా వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వచ్చేసి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో ఇది కామన్ వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పక్కనే వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇది వచ్చేసి విండో మనకి. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ అండి. సో బాల్కనీ ఇది కూడా 6 feet వెడత్ తోటి ఉంటుంది. అండ్ 40 feet సెట్ బ్యాక్ ఉంటుంది. కింద అంతా కూడా మనకు ల్యాండ్స్కేప్ గార్డెనింగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి వ్యూ అనేది మనకు ఇలా ఉంటుంది.
అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1595 ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అండి. సో ఈ ఫ్లాట్ ప్రజెంట్ అవైలబుల్ వచ్చేసి మనకు 3rd ఫ్లోర్లో ఉంది, అండ్ 5th ఫ్లోర్లో ఉంది, 7th ఫ్లోర్లో ఉంది, 9th ఫ్లోర్లో ఉంది, 11th ఫ్లోర్లో ఉంది ప్రజెంట్. సో నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అవైలబిలిటీస్ ఏవి కూడా ఎక్కువ రోజులు ఉండవండి, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకు ఎంట్రన్స్ డోర్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకు సెట్ బ్యాక్ అంతా ఇలా కనిపిస్తూ ఉంటుంది, స్టెప్స్ ఏరియా ఉంటుంది, అండ్ ఇదంతా కూడా మనకు నియర్ బై ఇలా ఉంటుంది, అండ్ పక్కనే లిఫ్ట్ ఏరియా కూడా ఉంటుంది. సో లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదంతా మనకు లివింగ్ ఏరియా. సో లివింగ్ ఏరియా అండ్ ఇది వచ్చేసి విండో అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది లివింగ్ ఏరియా. అండ్ పక్కనే వచ్చేసి ఇది మనకు కిచెన్ అండి, అండ్ ఇది వచ్చేసి యూటిలిటీ. ఇదంతా సెట్ బ్యాక్, అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా, అండ్ ఒకటి విండో ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్, అండ్ ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అనమాట. అండ్ కామన్ వాష్రూమ్ ఆపోజిట్లో మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఒకటి విండో ఉంది, అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్, అండ్ ఇది బాల్కనీ. ఇది మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఉంది. సో బాల్కనీ అనేది పెద్దగా వచ్చింది, 6 feet వెడల్పు తోటి ఉంది. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బాల్కనీ అనమాట మనకి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1595 ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అండి. సో ఈ ఫ్లాట్ ప్రజెంట్ మనకు అవైలబుల్ వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉంది, అండ్ 7th ఫ్లోర్లో ఉంది, 9th ఫ్లోర్లో ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా మనకు సెట్ బ్యాక్ స్పేస్ అనమాట. ఇక్కడ మన ఫ్లాట్ దగ్గర నుంచి అంత ఇలా ఉంటుంది కారిడార్ స్పేస్ కానీ. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇదంతా లివింగ్ ఏరియా, అండ్ ఇక్కడ నుంచి విండో మనకి. సో ఇక్కడ నుంచి చూపిస్తాను. ఇదంతా కూడా మనకు లివింగ్ ఏరియా, అండ్ ఇది వచ్చేసి మన కిచెన్ అండి, పక్కన యూటిలిటీ, అండ్ ఇదంతా డైనింగ్ ఏరియా, అండ్ ఒకటి విండో ఇచ్చారు. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్, అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది కామన్ వాష్రూమ్, అండ్ కామన్ వాష్రూమ్ ఆపోజిట్లోనే చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ అనమాట. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఒకటి విండో ఉంది, అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్, అండ్ ఇది వచ్చేసి బాల్కనీ మనకి. సో బాల్కనీ మనకు చాలా పెద్దగా వచ్చింది, దీనికి కూడా 6 feet వెడల్పుతో ఉందండి బాల్కనీ అంతా కూడా. ఇదంతా మనకు 6 feet 40 feet సెట్ బ్యాక్ తోటి వచ్చేది. కిందంతా ల్యాండ్స్కేప్ గార్డెన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 2130 SFT వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అండి. ఇది కార్నర్ ఫ్లాట్, బ్యాక్ సైడ్ వచ్చే ఫ్లాట్ ఇది. సో ఎంట్రన్స్ డోర్ అనేది ఇలా వస్తుంది మనకి, అండ్ ఆపోజిట్ డోర్ కూడా కాదు. సో ఇదంతా కూడా మనకు కార్నర్ ఫ్లాట్, ఇది బ్యాక్ సైడ్ అనమాట మనకి. ఇదంతా సెట్ బ్యాక్ మనకు. సో ఎగ్జాక్ట్గా మన ఫ్లాట్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే కారిడార్ వ్యూ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఈ ఫ్లాట్ వచ్చేసి ఓన్లీ 5th ఫ్లోర్లోనే అవైలబుల్ ఉందండి, ఒక్కటే ఫ్లాట్ అవైలబుల్ ఉంది. బట్ ఇది వచ్చేసి నేను 1st ఫ్లోర్లోనే రికార్డ్ చేస్తున్నాను. సో 5 floors ఎక్కలేక. ఇదంతా కూడా మనకు లివింగ్ ఏరియా. సో ఇక్కడ నుంచి చూపిస్తాను లివింగ్ ఏరియా అనేది. సో ఇది లివింగ్ ఏరియా అనమాట. ఎగ్జాక్ట్గా ఆపోజిట్ మనకి ఇది డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ, అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ స్పేస్ అన్నమాట ఇది. సో ఈ రైట్ సైడ్లో వచ్చేసి ఇదంతా కూడా కిచెన్ అండి. కిచెన్ చాలా పెద్దగా ఉంది అసలు, కిచెన్ మాత్రం. అండ్ ఇదంతా బాల్కనీ, ఫ్రెంచ్ డోర్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మనకు బాల్కనీ టోటల్గా. ఇటు సైడ్ వచ్చేసి వాష్ ఏరియా వస్తుంది. అండ్ ఇదంతా కూడా క్లబ్ హౌస్ అన్నమాట ఇది. సో క్లబ్ హౌస్కి మనకి వచ్చేసి 40 feet సెట్ బ్యాక్ ఉంటుంది, అండ్ ఇదంతా కూడా స్విమ్మింగ్ పూల్ ఏరియా. సో మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయినట్టయితే, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి ఒకటి అటాచ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. సో ఇది వాష్రూమ్ ఏరియా, అండ్ దీనికి బాల్కనీ కూడా ఉందండి. సో ఇది వచ్చేసి 6 feet వెడల్పుతో ఉంది బాల్కనీ కూడా మనకి. సో చూస్తున్నారు కదా, నియర్ బై అంతా కూడా మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. న్యూ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అవన్నీ కూడా లోకాలిటీలో. ఇదంతా కూడా సెట్ బ్యాక్ మనకి. వెంటిలేషన్ మాత్రం ఇదే అన్నమాట, ఇంకా మనకు తగ్గే ఛాన్స్ ఉండదు. అండ్ మళ్ళీ ఈ బెడ్రూమ్లో నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే పక్కనే వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. సో కామన్ వాష్రూమ్, ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. సో గెస్ట్ బెడ్రూమ్ నుంచి ఒకటి విండో ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట.
సో మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసి మనకు విండో అనమాట. సో చూసారు కదా 2130 SFT వెస్ట్ ఫేసింగ్. ఇది ఓన్లీ 5th ఫ్లోర్లోనే ఉందండి, ఇంకా ఏ ఫ్లోర్లో కూడా అవైలబుల్ లేదు ఈ ఫ్లాట్ అనేది. సో చాలా బాగుంది ప్లానింగ్ కూడా, అండ్ కార్నర్లో వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1740 SFT వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అండి ఇది. సో ఈ ఫ్లాట్ ప్రజెంట్ మనకు 6th ఫ్లోర్లో ఉంది, 5th ఫ్లోర్లో ఉంది, 7th ఫ్లోర్లో ఉంది, 9th ఫ్లోర్లో ఉంది, 11th ఫ్లోర్లో ఉందండి. సో ఈ ఫ్లాట్ ముందు మనకు చాలా స్పేస్ అనేది ఉంటుందన్నమాట ఇది. సో ఒక చిన్న లాబీలో అంతా స్పేస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు స్టెప్స్ ఏరియా, అండ్ ఇదంతా కూడా మనకు కారిడార్ స్పేస్ అండి. ఆపోజిట్లో ఇది లిఫ్ట్ ఏరియా అనమాట. సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ఫ్లాట్ దగ్గర నుంచి అంతా కూడా. సో లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదంతా లివింగ్ ఏరియా, ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు. ఇది లివింగ్ ఏరియా, ఆపోజిట్లో వచ్చేసి ఇక్కడ డైనింగ్ ఏరియా అనమాట. అండ్ ఫ్రెంచ్ డోర్ ఇచ్చారు మనకు, దీని నుంచి బాల్కనీ ఉంటుంది. సో ఇదంతా బాల్కనీ అండి, మనకి 6 feet వెడత్ తోటి ఉంటుంది, చాలా పెద్దగా వచ్చింది. ఇదంతా క్లబ్ హౌస్, ఇక్కడ అన్ని మనకి ఎమ్యూనిటీస్ ఏరియాస్ వస్తాయి అనమాట, ప్లే ఏరియా ఇట్లా. అండ్ ఇది వచ్చేసి మనకు కిచెన్. సో కిచెన్ అనేది ఇలా ఉంది. అండ్ యూటిలిటీ వచ్చేసి ఇటు సైడ్ ఇచ్చారనమాట, అటు సైడ్ యూటిలిటీ ఇచ్చారు ఆ చివర్లో. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ స్పేస్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. సో స్పేషియస్గా ఉంది, ఒకటి విండో. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. అండ్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఒకటి విండో ఇచ్చారు, అండ్ అటాచ్ వాష్రూమ్ అనమాట ఇది. అండ్ పక్కనే వచ్చేసి ఇది కామన్ వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. సో గెస్ట్ బెడ్రూమ్కి 2 విండోస్ వచ్చాయి. సో లైటింగ్ మాత్రం చాలా బాగుంది ఇది. సో చూస్తున్నారు కదా. సో 1740 SFT ఇది మనకు కొన్ని మంచి ఫ్లోర్లలోనే అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఈ ప్రాజెక్ట్లో ఏవేవైతే ప్రజెంట్ అవైలబిలిటీస్ ఉన్నాయో అవి కూడా చెప్పాను. బట్ ఈ అవైలబుల్ అనేవి ఎప్పటికీ ఉండవు, ఎందుకనంటే వీక్ బై వీక్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. సో అదొకటి గుర్తుంచుకోండి. అండ్ ఫైనలీ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి. సో చూసారు కదండి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్. మీకు ఈ ప్రాజెక్ట్ నచ్చినట్టయితే ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ అవ్వడానికి వీడియోలోనూ నా నెంబర్ ఉంటుంది. అండ్ వీడియో మీద ఇచ్చిన డిస్క్రిప్షన్ ఒక్కసారి మీరు చూసినట్టయితే అక్కడ కూడా మీకు వాట్సాప్ లింక్ ఇంకా నా నెంబర్ ప్రొవైడ్ చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. మీలో ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోండి. సో అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. నేను చాలా ప్రాపర్టీస్ గురించి వీడియోస్ చేస్తుంటాను కాబట్టి మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికే ఛాన్స్ ఉంటుందండి. ఎక్కడ ఎలాంటి ప్రాజెక్ట్స్ అండ్ వెంచర్స్ వస్తున్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఆ ఏరియా డెవలప్ ఎలా ఉంది అనే విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. రేపు పొద్దున మీరు ఎక్కడైనా ఫ్లాట్ ఆర్ ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు నా వీడియోల ద్వారా మీరు ట్రూ వాల్యూ అనేది అంచనా వేయగలుగుతారండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. మరో మంచి ప్రాజెక్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హ్యాపీగా ఉండండి, స్మైల్ చేస్తూ ఉండండి. బాయ్.